నెల్లూరు నగరంలోని స్థానిక ప్రెస్ క్లబ్ నందు చిల్లకూరు మండలం తమ్మినపట్నం గుమ్మలదిబ్బ గ్రామానికి చెందిన ప్రజలు గ్రామ సర్పంచ్ ఎన్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ సుమారు 4,000 జనాభా కలిగిన మా గ్రామానికి అతి పురాతనమైన శ్రీ కోదండరామస్వామి దేవస్థానం చైర్మన్ కోట సతీష్ యాదవ్ పై సోషల్ మీడియాలో పుంకానుపుంకాలుగా ప్రసారం అవుతున్న కొన్ని దృశ్యాలు అసభ్యంగా ఉండడంతో గ్రామస్తులు మనోవేదనకు గురవుతున్నారని, సదరు సతీష్ యాదవ్ అది నాదు కాదు అని చెప్తున్నారని, కానీ ప్రజలకు నమ్మకం కలిగించేందుకు దేవాదాయ శాఖ సదరు వీడియోలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి ఫోరోసోనిక్ పరీక్షకు పంపాలని, అంతవరకు చైర్మన్ పదవి నుంచి సస్పెండ్ చేయాలని, నిర్ధారణ అయినచో తొలగించి వేరొకరికి అవకాశం ఇవ్వాలని, ఈ విషయమై ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని, భక్తుల మనోభావాలను గౌరవించాలని, పురాతన ఆలయానికి సంబంధించి ఉన్న గౌరవాన్ని కాపాడాలని, ప్రభుత్వం వెంటనే నిజాలు తేల్చాలని, స్థానిక శాసనసభ్యుడు సునీల్ కుమార్ చొరవ చూపాలని, జిల్లా మంత్రులు ఈ విషయంపై అతి త్వరగా నిజాలను తేల్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర్లు, శివయ్య, శ్రీనివాసులు, సుధాకర్, వెంకటేశ్వర్లు, అశోక్, కోటయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ కూడా నమస్కారం. నేను ప్రజెంట్ తమ్మినపట్నం సర్పంచ్ని. అయితే ఈరోజు మా పంచాయతీలో ఈ వార్త వినడం మాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే 6 నెలలు అయింది అతన్ని చైర్మన్గా పెట్టి. అంతకుముందు పురాతనమైన దేవాలయాన్ని కీర్తి చేసినటువంటి శ్రీ ఎర్రటపల్లి జానకిరామరెడ్డి గారు దాన్ని బాగా సుందరవనంగా తీర్చిదిద్ది ఈరోజు దాన్ని ప్రజలందరూ ఆహ్లాదకరంగా వచ్చి దేవుని మొక్కుకునే సందర్భంలో ఇలాంటి వార్త వినడం మాకు చాలా బాధాకరంగా ఉంది. కావున ఈ ప్రజలందరి కోరిక మేర, మా పంచాయతీలోని ప్రజలందరి కోరిక మేర నిన్న జరిగినటువంటి శ్రీరామనవమి ఉత్సవాల్లో కళ్యాణం కోసం పోవడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు రోజులు నిన్న. అందుకని చెప్పేసి నాకు ప్రతి ఒక్కరు కూడా ఫోన్లు చేసి అన్న ఎలా వెళ్ళాలి అని చెప్పేసి నాకు ఎన్నో ఫోన్లు. కావున గౌరవనీయులైన ఎమ్మెల్యే గారిని నేను ఏం కోరుకున్నా అంటే పంచాయతీ ప్రజల తరఫున ఇలాంటి చైర్మన్ని మీరు గమనించి పంచాయతీ ప్రజలందరి మనోభావాలు దెబ్బతినకుండా భక్తిపరమైన ఇంకేమైనా మంచి చైర్మన్లుగా మీరు నియమించగలరని మిమ్మల్ని కోరుకుంటూ మీ నిర్ణయం కోసం మేము అందరం ఎదురు చూస్తుంటామని చెప్పేసి మిమ్మల్ని ప్రార్థిస్తున్నామన్నా. చేసి ఇతన్ని తొలగించమని గౌరవ మా గూడూరు శాసనసభ్యులు పావు సునీల్ కుమార్ని కూడా వేడుకుంటున్నాం. ఎందుకంటే గుడి యొక్క పవిత్రతను కాపాడమని చెప్పి గౌరవ ఎమ్మెల్యే గారిని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ గుడి యొక్క పవిత్రతను కాపాడిన బాధ్యత గౌరవ ఎమ్మెల్యే గారికి కూడా ఉంది కాబట్టి మేము ఆయనకి ఒకటే కోరుకుంటున్నాం. సార్, మీరు ఈ విషయంలో ఖచ్చితంగా ఇతన్ని తొలగించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇతని వల్ల మీకు చెడ్డ పేరు వస్తుంది. కాబట్టి మాకు తెలుసు మీరు ఏంటో అనేది. మీరు జెన్యూన్ గా ఉంటారు. ఇలాంటి వ్యక్తుల్ని మీరు ప్రోత్సహించడానికి మాకు తెలుసు. కాబట్టి దయచేసి ఇతన్ని ఈ యొక్క పదవి నుంచి తొలగించవలసిందిగా కోరుకుంటూ వేరొకరిని మంచి వ్యక్తుల్ని పెట్టి ఆ యొక్క గుడి పవిత్రతను కాపాడవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఇది ఓన్లీ గ్రామంలో ఉన్నటువంటి గుడికి సంబంధించినటువంటి పవిత్ర కాపాడడం కోసం తప్పితే దీంట్లో ఏ రాజకీయ ఇది లేదు. మేమందరం కూడా తమ్మినపట్నం గ్రామ పంచాయతీ సంబంధించినటువంటి వాళ్ళమే. అందులో నేను మాజీ సర్పంచ్ని 2013లో సర్పంచ్గా ఎన్నికయ్యా. 2018లో దిగాను. నేను గతంలో టీడీపీలో కూడా 16, 17, 18లో టీడీపీలోనే ఉన్నా. నాకు పార్టీలతో సంబంధమే లేదు. ఇది కేవలం మా గుడి యొక్క పవిత్రత కాపాడడం కోసం. ఎందుకంటే గతంలో ఈ 17 సంవత్సరాల క్రితం ఈ గుడిని అంత నీట్ గా చేసుకుంటా వస్తుంటే ఇప్పుడే ఇన్ని హంగు ఆర్భటాలు చేస్తున్నాం. అయినా మేము గుడి డబ్బులు అని చెప్పి వదిలేసాం. మేము అది ఎండోమెంట్ గుడి, ఇది దేవాదాయ సంబంధించిన గుడి కాబట్టి అది గుడి డబ్బే కాబట్టి మేము దాని విషయంలో అవసరం లేదని చెప్పి వదిలేసాం. అయితే ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు కూడా మన యొక్క గుడిని మనం కాపాడుకోకపోతే మనం మనోభావాలు దెబ్బతింటామంటే మనం ఇంకా ఏమని ఎవరికని సమాధానం చెప్పాలనేదే మా బాధ. అందుకోసమే ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఖచ్చితంగా తీసుకెళ్తాం. ఇప్పుడు కరెక్ట్, మీరు చెప్పేది కరెక్ట్. ఎందుకంటే ఇది ఇప్పుడు వైరల్ అయిన వీడియోలు, ఈ వైరల్ అయిన వీడియోలతో ఎమ్మెల్యే గారు కానీ మన దేవాదాయ శాఖ మంత్రి గారు కానీ దీని మీద ఏం చర్య తీసుకుంటారని వెయిట్ చేస్తున్నాం.
ఒకవేళ వాళ్ళు తీసుకోలేని పక్షంలో మేము మా గ్రామస్తులందరం కూడా వెళ్ళి గుడి దగ్గర మీరు చెప్పారు 100 కాదు 100 కాదు కనీసం 500 మంది వెళ్ళి కూర్చొని మా యొక్క నినాదాన్ని అక్కడ తెలుపుతాం. దీంట్లో మొహమాటమే లేదు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ఈ యొక్క పవిత్రతను కాపాల్సిన బాధ్యత సదరు దేవాదాయ శాఖ మంత్రి మీద కూడా ఉంది. కాబట్టి వారిని కూడా మేము సమయంగా వినియోగించుకుంటాం. దయచేసి ఇలాంటి వ్యక్తుల్ని ఈ పవిత్రతని కాపాడండి, ఇలాంటి వ్యక్తులను తీసేయమని చెప్పి కోరుతున్నాం. ఇప్పుడు మేమేంటంటే ఇప్పుడు జరిగింది మొన్నే కాబట్టి శ్రీరామనవమి ఉత్సవాలు ఉన్నాయి కాబట్టి గ్రామస్తులందరూ కూడా ఆయా కార్యక్రమాల్లో ఉన్నారు కాబట్టి ఈ ఒక 2 రోజులు గ్యాప్ ఇచ్చాము. ఇది ఇప్పుడు ఈవేళ మేము పెట్టినటువంటి దీన్ని బట్టి వారు ఏదైతే చర్య తీసుకుంటారో దాన్ని బట్టి వారు చర్య తీసుకోకపోతే మీరు చెప్పినట్టు మేము ఖచ్చితంగా 100 కాదు 500 మందితో సంతకాలు పెట్టైనా తీసుకెళ్లి మేము ఎన్విరాన్మెంట్ చైర్మన్ కానీ లేదంటే దేవాదాయ శాఖ మంత్రి గారికి కానీ ఎమ్మెల్యే గారికి కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. దీంట్లో ఏ మొహమాటమో లేదు. అయితే గుడి యొక్క ఉత్సవం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమాన్ని మనంగా వెళ్తే ఇది కావాలని చెప్పి ఈ యొక్క ఉత్సవాన్ని అడ్డుకుంటున్నారని చెప్పి అపోవాదం మనకు రాకూడదనే తప్పితే ఇంకొకటి లేదండి. ఆ యొక్క ఉత్సవం సాఫీగా జరగాలని చెప్పి మేము ఆ యొక్క పవిత్ర కాపాడాలా, ఇతని వల్ల ఈ ఉత్సవం ఈ 2-3 రోజులు ఆగకూడదనే దాని మీదనే మేము ఎండోమెంట్ ఈఓ గారు ఉన్నారు. ఇంత ఖర్చు పెట్టి చేసి గతంలో ఎప్పుడు ఖర్చు పెట్టని ఇది ఇప్పుడు ఈ ఈఓ ఈ చైర్మన్ వచ్చే ఖర్చు పెడుతున్నారు. అసలు ఇంతకు ముందు ఎప్పుడు కూడా ఇంత కోట్ల రూపాయలతో ఖర్చు పెట్టి చేసిన దాఖలాలు మేము ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఆ యొక్క గుడి డబ్బు కానీ ఆ గుడి యొక్క పవిత్రం కానీ కాపాడమని చెప్పి మేము మీ సభాముఖంగా ఈ ఎండోమెంట్ వారిని కానీ దేవాదాయ శాఖ మంత్రి కానీ గౌరవ ఎమ్మెల్యే గారిని కూడా విన్నవించుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.